మన్యం జిల్లాలో పచ్చ కామెర్లతో విద్యార్థినులు చనిపోవడం చాలా బాధాకరం. ఇదే అంశం మీద ఈరోజు ట్విట్టర్లో స్పందించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు, ముఖ్యమంత్రులను ఉద్దేశించి కనీసం మీరు కనికరం కూడా లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, ఇంకేమైనా గాడిదలు ఏమైనా కాస్తూ ఉన్నారా అంటూ చాలా ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా పేద విద్యార్థినులు ప్రాణాలు కోల్పోతుంటే గాడిదలు ఏమైనా కాస్తున్నారా అంటూ పార్వతీపురం మన్యం జిల్లా కురుపం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంట్ పాడవడంతో కలుషిత నీరు తాగడం మూలాన పచ్చ కామెర్లు సోకి 4 రోజుల వ్యవధిలోనే 2 బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పరిపాలనకు ఇది సిగ్గుచేటు వ్యవహారం. 611 మంది చదువుతున్న స్కూల్లో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా? ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? ముఖ్యమంత్రి గారు, ఇంతమంది మంత్రులు ఉండి గాడిదలు ఏమైనా కాస్తున్నారా? గిరిజన బాలికలు, పేద పిల్లలు అంటే అంత చులకన? ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించిన మీరు కళ్ళు మూసుకున్న మాట వాస్తవం కాదా? ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే చంద్రబాబు. పేదల తలరాతను మార్చేది చదివేనని మేం నమ్మి అమ్మ ఒడి సహా ఎన్నో సంస్కరణలు తెస్తూ నాడు నేడు పనుల ద్వారా ఆ స్కూళ్లను దేవాలయాలుగా మార్చాం. కరెంటు, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, డిజిటల్ ప్యానెళ్ళు, తాగునీరు, మరుగుదొడ్లు సహా 11 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాం. పిల్లల అనారోగ్యానికి గురి కాకుండా రక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు పెట్టాం. మా ప్రభుత్వ హయాంలో నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మీ సుపుత్రుడు విద్యాశాఖను చేపట్టిన తర్వాత ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం వారితో చేతులు కలిపి క్రమంగా ప్రభుత్వ విద్యా సంస్థలను నాశనం చేసుకుంటూ వచ్చారు. మా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన మంచి పేరు, ప్రతిష్టలను దెబ్బతీశారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారైతే ట్వీట్ చేసి ప్రభుత్వాన్ని నిలదీశారు. దారుణం కాదు? గురుకుల పాఠశాలలు అని చెప్పి, బాలికల వసతి గృహాలు అని చెప్పి పచ్చ కామెర్లు చనిపోవడం చాలా బాధాకరం.